మీరు ఇందాక ఒక విషయం మాట్లాడుతూ అంటే ఆమె ప్రైమరీగా డిస్కషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆల్కహాల్ ఆమెని ఇచ్చేసి వీడియోస్ చేశారు అని చెప్పి మీరు చెప్తారు. కానీ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, నాకు కాదు చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఏంటంటే, డిస్కషన్స్కి ఒక హీరో దగ్గరకో లేకపోతే డైరెక్టర్ దగ్గరకో డిస్కషన్స్కి వెళ్ళేటప్పుడు కేవలం ఒక ప్రొడ్యూసర్ మాత్రమే వెళ్ళరు. కో ప్రొడ్యూసర్ ఉంటారు, లేదంటే డైరెక్టర్ లేకపోతే కో డైరెక్టర్ ఉంటారు, ఇంకా కొంతమంది సినిమాకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం కూడా ఉంటుంది అని అంటున్నారు. అసలు స్టోరీ లైనే డెవలప్ అవ్వలేదండి, షూటే స్టార్ట్ అవ్వలేదు, స్క్రిప్ట్ మనం జస్ట్ మాట్లాడుకుందాం అని పిలిచిన ఇన్సిడెంట్లో జరిగింది. తను కాల్ చేసి తను సింగిల్ గా రమ్మని అడగొచ్చు కదా, దాన్ని మనం ఎలా చెప్తాం? స్టార్ట్ అవ్వకుండానే అప్పుడే విల్లా తీసి పెట్టేశారా? విల్లా తీసుకున్నారు, జస్ట్ ఒక స్టోరీ లైన్ ని తను సో హోటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ లైన్ నచ్చింది, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు, రైట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విల్లాకు అతను వచ్చిన తర్వాత తనని పర్సనల్గా రమ్మని చేసినటువంటి పని. అండ్ ఇక్కడ ఈ కంప్లైంట్ మీకు చదివితే క్లియర్గా అర్థం అవుతుంది, కంప్లైంట్ బయటకు రాలేదు కదా. సో అది ఇంకోటి ఈ 2 కోట్ల ఎలిగేషన్స్ ఇవన్నీ ఫాల్స్ అండి, కంప్లైంట్లు ఎక్కడా అవి లేవు. అతను ఆ అమ్మాయికి చేసిన అన్యాయం గురించి మాత్రమే ఉంది. ఇది జరిగిన తర్వాత వాళ్ళ నాన్న క్యారెక్టర్ని అతను తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసి ఫోన్లోనే మ్యారేజ్ ప్రపోజల్, అంటే ఇప్పుడు అతను కూడా ఆల్కహాల్ తీసుకొని ఉండొచ్చు, చేసి ఉండొచ్చు అండి మేబీ. నెక్స్ట్ డే అతను దాన్ని చూపించినప్పుడు కానీ, తను బ్లాక్మెయిల్ చేసేటప్పుడు కానీ, ఈ అమ్మాయి ఎక్కడ లీగల్గా ఎక్కడ అవుతుంది, లీగల్గా స్టెప్స్ తీసుకునేదే అని భయంతో వాళ్ళ నాన్న ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజల్ అప్పుడే తీసుకొని వచ్చాడు, తను నమ్మింది. అది జరిగిన తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి టీజర్ రిలీజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 6 months తర్వాత అప్పటికీ కూడా కాపీ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సరే హర్షసాయిని ఏదో డిఫేమ్ చేయాలనో ఇంకోటో అనుకుంటే, కాపీ రైట్స్ ఇష్యూలోనే గొడవ అయింది అనేది. గొడవ ఏం లేదండి. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, టీజర్ అంత సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది, ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు, ఇంకా గొడవ ఎందుకు అవుతుంది? ఏదండి, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, ఇద్దరికి ఇంట్రెస్టెడే. ఇతనే ఇంటెన్షనల్గా ఒక అనాలిసిస్కి వచ్చాడు అనమాట. ఎలా, ఈ మూవీ కానీ రిలీజ్ అయితే నాకు 100 కోట్ల మార్కెట్ నాకు వస్తుంది కదా, ప్రాఫిట్, నా పర్సనల్ బెనిఫిట్. ఇప్పుడు కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? మూవీ కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రొడ్యూసర్ దగ్గర. లాభం ఎవరికి వస్తుంది? లాభం ప్రొడ్యూసర్స్కి వస్తుంది. సో అతను మాట్లాడిన ఇంకా కొన్ని సంభాషణలు ఉన్నాయి, ఇది బాహుబలిని మించిపోయే సినిమా అవుతుంది, 1000 కోట్లు మించిన సినిమా అవుతుంది, రామ్ చరణ్ ఏం సరిపోతాడు, ప్రభాస్ ఏం సరిపోతాడు, మన కంటెంట్ అలాంటిది అని మాట్లాడిన మాటల్లో ఉన్నాయి. అండ్ అతనే కొన్ని ఇంటర్వ్యూస్లో అసలు డైరెక్షన్లో అంత తప్పు లేదని కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. అతనే డైరెక్ట్ చేశాడు, వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మీరు కూడా రిలీజ్ ఈవెంట్ చూస్తుంటారుగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ స్థాయిలో చేశారు, ఎవరు పెట్టారు అమౌంట్ అంతా? వీళ్ళు నిన్నో 2 కోట్లు డిమాండ్ చేయాల్సిన పరిస్థితే వస్తే అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారు? అసలు నువ్వు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసావు, ఇప్పుడు ఆ రైట్స్ను నువ్వు తీసుకోవడం కోసం మాత్రమే నువ్వు ఇంటెన్షనల్గా పెళ్ళి అనే దాన్ని అడ్డం పెట్టుకొని, తన వీడియోస్ని కాల్ రికార్డింగ్స్ని అడ్డు పెట్టుకొని, ఈ 6 నెలల గ్యాప్లో నువ్వు నటిస్తూ ప్రేమిస్తున్నానంటూ కానీ నటిస్తూ, ఈ నటనలో భాగంగా ఈ ఎప్పుడైతే ఈ ఇంటరాక్షన్ ఉండిద్దో ఒక ఉమెన్కి ఒక పర్సన్కి మధ్య, ఈ ప్రేమ పెళ్ళి అనే టాపిక్స్ ఎప్పుడైతే వస్తాయో ఆల్వేస్లీ కొన్ని గొడవలు జరుగుతాయి. ప్రతిరోజు ఎవరి మధ్య జరగవు, కొన్ని గొడవలు జరుగుతాయి, కొన్నిసార్లు యాంగర్గా మాట్లాడతారు, కొన్ని పర్సనల్స్ షేర్ చేసుకుంటారు, కొన్ని రొమాంటిక్ సిచ్యువేషన్స్ షేర్ చేసుకుంటారు. వీటన్నిటిని నువ్వు అడ్డు పెట్టేసేసుకొని నీకు అనుకూలంగా ఉన్న వాటి వరకు పెట్టుకొని, నా దగ్గర 7 హార్డ్ డిస్కులు 8 హార్డ్ డిస్కులు ఉన్నాయంటే, నువ్వు ఇలా ఆడపిల్లల జీవితాలని కెమెరా ముందు నువ్వు తీస్తూ ఉంటే, కెమెరా పెట్టి నువ్వు రికార్డు చేస్తూ ఉంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాలనే మేము అదే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నీ దగ్గర ఏ 9 హార్డ్ డిస్కులు ఉన్నాయని చెప్తున్నావో అవి బయట పెట్టు, పోలీసులు సీజ్ చేస్తారు, అప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి అనేది.